మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొన్ని లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు, కానీ ఎటువంటి గుర్తింపు కోరుకోలేదు. ఎటువంటి హంగు ఆర్భాటాలు కూడా లేవు. చాలా సాధారణంగా కనపడే అసాధారణమైనటువంటి వ్యక్తి 25 రోజుల క్రితమే టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ టైం ఉంది కదా. దాదాపు గట్టి పోటీ ఇచ్చాం. గెలుపు అయిపోయింది అనుకున్న టైంలో అప్పుడేమన్నా డబ్బులు పంచారు సార్? లేదు, ₹1 పంచకుండా మీరు గెలవండి. ప్రజారాజ్యం మీరు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అందులో ఎక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ దెబ్బ కొట్టింది? బాంబే నుంచి కొందరు చాలా మంది వచ్చారు. వచ్చి చిరంజీవి గారు కలిసారు, మీకు ఇంత ఇస్తాం, మీరేమో మాకు ఎంపీ సపోర్ట్ ఇవ్వండి అంటే బేరాముడు ఆడారు వాళ్ళు. వచ్చి ఈ చిరంజీవి గారి పార్టీ కేవలం 10, 15, 18 సీట్లు మించి రావు. అంటే ఈ రోజుల్లో మంచి కోరుకునే వాళ్ళకి ఎప్పటికీ పైకి ఎదగనివ్వరు. సార్ మీరు కూడా అలాగే ఎదగలేదా? తప్పకుండా నేను ఎదగలుగుతాను. నేను మంచివాడిని అనుకోవట్లేదు. ఈరోజు రాజకీయాలు ఎట్టున్నాయంటే ఎదుటివాడి జేబు మీద కన్ను ఉన్నవాడికే అవకాశం ఇస్తున్నారు. ఇట్లా జేబులో నుంచి తీసి ఖర్చు పెట్టాలనుకునే వాడికి అవకాశాలు రావు. పవన్ కళ్యాణ్ గారు పిలిచి మరీ సీట్ ఇచ్చారు. చాలా తక్కువ టైం ఇచ్చినా కూడా ఎక్కువ ఓట్లు సంపాదించారు. అయినప్పటికీ జనసేన పార్టీలో ఇమ్మడకుండా బయటికి వచ్చేసారు. ఏంటి కారణం? మీరు కేవలం ఒక కమ్యూనిటీకి సంబంధించిన అందరితో కలవాలి కాబట్టి, మీరు అందరి కోసం పోరాటం చేయాలి కాబట్టి, మీరు దీంట్లో కూడా మాతో భాగస్వామ్యంగా ఉండి పోరాడండి. ఒక పార్టీలో ఉండి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేయడం నాకు ఇష్టం లేదు. అది తప్పది. అంటే మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఓన్లీ ముస్లిమ్స్కే చేశారా? 2014 నుంచి వ్యతిరేకత భావాలు అంటే ఏ విధంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చారు. ఎట్లా ఉందంటే ముస్లింలు అంటే టెర్రరిస్టులు, ముస్లింల మద్రసాల్లో టెర్రరిజం నేర్పిస్తారు, ముస్లింని పూర్తిగా టెర్రరిస్టులుగా మారుతారు. గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరు టెర్రరిస్ట్ అంటారు. ఇప్పుడు ఫ్యాషన్కి అందరూ గడ్డం పెంచుకున్నారు, వాళ్ళందరూ టెర్రరిస్టులా?